అందరికీ నమస్తే. సో ఈ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రివ్యూ అయితే చెప్తాం అనుకుంటున్నా. సో ఆల్రెడీ ఒక వీక్ అయిపోయింది. ఫస్ట్ వీక్ మనకి ఎవరైతే మంచిగా ఆడారో, ఎవరు మంచిగా ఆడలేరో, ఎవరు ఎలా ఆడారో డిస్కస్ చేద్దాం. సో నాకు పర్సనల్గా వచ్చేసి సంజన గారి గేమ్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే తను ప్రతి ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరితోనే కంటెంట్ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేసింది. అండ్ చాలా క్లియర్గా మాట్లాడుతుంది, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీస్ అనమాట. కానీ తన దగ్గర ఒకటి నచ్చింది ఏంటంటే ఆశా షైనీని కొంచెం ఐసోలేట్ చేస్తున్నట్టు, కొంచెం అట్లా డిఫరెన్షియేట్ చేస్తున్నట్టు, ఇంకా ఆమెని అసలు దేంట్లోకి ఇన్వాల్వ్ చేసుకోకుండా ఉండడం అది ఒక్కటి నచ్చలేదు. అది చేంజ్ చేసుకుంటే తన గేమ్ మాత్రం సూపర్ అసలు. నెక్స్ట్ మన మాస్క్ మ్యాన్ హరీష్ అంత బాగానే ఉంది. అన్ని పాయింట్స్ కరెక్ట్గా ఇట్లా క్లియర్గా మాట్లాడుతున్నాడు. చాలా అంటే చాలా స్పష్టంగా ప్రతి ఒక్క పాయింట్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఎవరికి భయపడకుండా మాట్లాడుతున్నాడు. తన మాటల్లోనే ఆ ధైర్యం తెలిసిపోతుంది, ఎవరికి భయపడాయన అని చెప్పి. ఈవెన్ నాగార్జున గారి ముందు కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. అందరికీ అర్థమైపోతుంది, చూసే ఆడియన్స్ అందరికీ అర్థమైపోతుంది. కానీ అతను కొన్నిసార్లు ఫ్లిప్ అవ్వట్లేదు. బట్ కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే మేబీ ఆయన చెప్పాలనుకున్న పాయింట్ ఆయన అనుకున్న వేలో వేరే వాళ్ళు తీసుకోలేరేమో అని అనిపిస్తుంది. అదొక్కటే. మిగతావన్నీ ఎవరి లెసన్స్ వాళ్ళకే నేర్పించడం, సంజన గారు గుడ్డు దొంగతనం చేసిందని చెప్పి ఈయన కూడా అట్లా ఒక దొంగతనం చేసి ఆమెను నిలదీసినప్పుడు మీరు కూడా చేసారు కదా, సో మీ నుంచే నేను నేర్చుకున్నా అని చెప్పడానికి, అట్లా ఒక లెసన్ నేర్పించడానికి కొన్ని చేస్తున్నాడు. దట్స్ ఫైన్. కంటెంట్ అయితే బాగా వస్తుంది, మంచిగానే ఉంది. సో ఆయన ఎన్ని డేస్ ఉంటాడో, కామన్ మ్యాన్ ఎలా ఆడతాడో అనేది చూడాలని అయితే ఎక్సైటింగ్ అయితే ఉంది నాకు. ఎందుకంటే అంత జెన్యూన్గా, అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా, సెలబ్రిటీ నువ్వు ఎవరైతే నాకేంది అన్నట్టున్నాడు ఆయన. సో చూడాలి నెక్స్ట్ ముందు ఏమవుతుందో. జనాలు అయితే ఓట్స్ ఆయనకంత ఫాలోయింగ్ అయితే లేదు, బట్ చెప్పలేము, అట్లాంటి పర్సనాలిటీస్ కూడా కొంతమందికి నచ్చవచ్చు. సో యా, నాకు కూడా ఇష్టమే అట్లా అంటే. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్. సో ఈ సీజన్కి ది ఎంటర్టైనర్ అయితే ఇమాన్యుయల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన చాలా ఫన్ క్రియేట్ చేస్తున్నాడు. నాకు తెలిసి వేరే ఎవ్వరు కూడా అంత కంటెంట్ ఇవ్వట్లేదు ఆయన ఇచ్చినంత. కొన్నిసార్లు కాంట్రవర్సీస్ ఈ మాస్క్ మ్యాన్తో అవుతుంది ఏదైనా జోక్స్ చేసినప్పుడు, బట్ అది కామెడీలో భాగంగానే చేస్తున్నాడు ఆయన, పర్సనల్ అయితే కాదు. ఇమాన్యుయల్ది ఏం నచ్చింది అంటే ఈవెన్ సంజన గారు ఏదైనా చేసినప్పుడు ఆమెకు సపోర్ట్ చేస్తున్నాడు. అండ్ ఆమె ఇంటెన్షన్ హౌస్లో ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం అవ్వట్లేదు ఎక్సెప్ట్ ఇమాన్యుయల్కి అండ్ మాస్క్ మ్యాన్కి. సో ఇమాన్యుయల్ చెప్తున్నారు ఆమె తెలివైందన్న, భరణితో చెప్తున్నాడు ఆమె తెలివైందన్న, అసలు మీకు తెలియదు ఆమె ఎన్ని గుర్తుపెట్టుకుంటుందో, సుమన్ శెట్టి ఇట్లా చేసిండు అందుకనే సిగరెట్స్ రాసి పెట్టింది, ఆమె ఫుల్ తెలివి కలది, మనందరమే పిచ్చోళ్ళం ఆమెని అట్లా చూస్తున్నందుకు, ఆమెకేం తెలియదు అని అనుకుంటున్నందుకు. బట్ ఆమె అన్నీ అబ్జర్వ్ చేస్తుంది, అన్నీ గుర్తుపెట్టుకుంటుంది, అది తగ్గట్టే ఆడుతుంది ఆమె గేమ్ అని చెప్పి ఇమాన్యుయల్ అంటాడు. నాకు అప్పుడు అనిపించింది ఇమాన్యుయల్కి ఉన్న తెలివి ఎవరికి లేదు, మీ ఆ సెలబ్రిటీస్లో అంతగా అయితే ఎవరికి లేదని అనిపించింది. సో ఇమాన్యుయల్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ అండ్ అతను టాప్ 5లో అయితే ఉంటాడని అనుకుంటున్నాను మోస్ట్లీ. ఆయన లేకపోతే ఫన్ అయితే ఉండదు, మోస్ట్లీ ఫన్ అనే ఎలిమెంటే ఉండదు, అందరూ సీరియస్ మొహాలు వేసుకొని ఉన్నారు. సో అదనమాట. అండ్ నెక్స్ట్ తనుజ ఏంటంటే అంత బాగానే ఉంది కానీ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది ఆమెకి ఏంటి అంటే సీరియల్స్ చేసి అట్లా ఏడుపు అలవాటు అయిందేమో అనుకుంటున్నా. నిన్న నాగార్జున గారు అంటున్నాడు కదా సీరియల్స్ భలే యాక్ట్ చేస్తారు అంటే, అది కూడా ఆమె కాంప్లిమెంట్ లాగా తీసుకుంటుంది, సీరియల్స్లో బాగా ఏడుస్తారు అంటే కూడా థ్యాంక్ యూ సార్ అని అంటుంది. సో
తనుజ గారికి ఫ్యాన్ బేస్ ఘోరంగా ఉంటది. ఎందుకంటే ఈ 'ముద్దమందారం' సీరియల్‌లోనే చాలా ఫేమస్ ఆమె. అందరి ఇంట్లల్లో ఆ సీరియల్ ఫేమస్. అండ్ ఆమె ఎప్పుడు ఏడ్చుకుంటూ అలా మెయిన్ లీడ్ రోల్ చేసింది కాబట్టి ఆమె మీద అందరికీ చాలా అంటే చాలా ఆమెకైతే చాలా ఫ్యాన్ బేస్ ఉండుంటది. ఆహ్, ఏందంటే ఒక సింపతి కైండ్ ఆఫ్ క్రియేట్ అవుతుంది జనాల్లో. బాగా క్యూట్‌గా ఉంది. అరే! మన ఇంట్లో పిల్లలాగానే ఉంది చూడ్డానికి. అట్లానే గేమ్ ఆడుతుంది అన్నట్టుగా ఏడవడము, ఎవరైనా కార్నర్ చేసినట్టు ఫీల్ అవ్వడము, చిన్నదానికి ఫీల్ అవ్వడము, స్ట్రాంగ్‌గా లేకపోవడం, ప్రతి దాన్ని ఏడుపుతోనే పోర్ట్రే చేయడం. అంటే మేబీ ఆమె నేచర్ అయ్యుండొచ్చు. బట్ అది ఆమెకు ప్లస్ అవ్వచ్చు. మేబీ అది కంటిన్యూయస్ అయితే అది మైనస్ కూడా అవ్వచ్చు. కానీ ప్రస్తుతానికైతే ఈ సీరియల్ ఆడియన్స్‌కైతే అది ఆమెకైతే అది ప్లస్సే అవుతుంది. అందరికీ ఆమె అంటే ఒక అరే పాపం ఆమెనే వంట చేస్తుంది, పాపం అన్ని పనులు చేస్తుంది, మన పిల్ల అట్లా ఓన్ చేసేసుకున్నారు ఆమెను ఆల్రెడీ. ఆ సీరియల్‌తోనే ఓన్ చేసేసుకున్నారు. ఇంకా 'బిగ్ బాస్' హౌస్‌లో ఆమెను ఎంత కష్టపెడుతున్నారో, ఎందుకు ఏడిపిస్తున్నారో ఆమెని అన్నంత రేంజ్‌లోకెళ్ళిపోతుంది. యాహ్! తనుజ గారు కూడా ఉండొచ్చు. అండ్ ఆల్సో కొంచెం లవ్ ట్రాక్ లాగా కూడా క్రియేట్ అయితది అని అనుకుంటున్నా. ఎవరితో అంటే కళ్యాణ్ పడాలతో అనుకుంటున్నా. ఆ 'సోల్జర్'తో ఎందుకు అనిపిస్తుందంటే ప్రతి సీజన్‌లో ఏదో ఒక లవ్ ట్రాక్ అయితే పెడతారు. సో, ఈసారి మోస్ట్‌లీ గర్ల్స్‌లో తనుజ అండ్ రీతూకి పెట్టొచ్చు. సో, తనుజ అండ్ కళ్యాణ్, రీతూ అండ్ డీమన్ పవన్ అంటున్నా. డీమన్ పవన్‌కి పెడతారని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ క్లోజ్‌గా కనిపిస్తున్నారు. సో, యాహ్! సో, కళ్యాణ్ పడాల కూడా చాలా ఇన్నోసెంట్‌గా ఇట్లా క్యూట్‌గా మన ఇంట్లో వాడే అన్నట్టు ఉన్నాడు. అండ్ కళ్యాణ్ పడాలకు కూడా తనుజ గారు నచ్చొచ్చు. ఈ ప్రాసెస్‌లో నచ్చొచ్చు ఇన్ ద సెన్స్ క్యూట్‌గా ఉన్నారు. మంచి అందరికి వంట చేసి పెడుతున్నారు. పాపం మంచిది, ఏడుస్తుంది. అంటే ఇట్లా ఓన్ చేసేసుకోవడం అబ్బా! ఎట్లా చెప్పాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి పెళ్లి చేసుకునే అబ్బాయి ఒక యూత్ యంగ్ ఏజ్‌లో ఉన్న అబ్బాయి అరే! నాకు ఇలాంటి అమ్మాయి వస్తే బాగుండు అన్న థాట్‌లో ఫీల్ అవుతారు కదా! సో, సేమ్ వే కళ్యాణ్ కూడా తనుజ విషయంలో అట్లానే అనుకుంటున్నాడేమో అని అనిపించింది. చూడాలి మళ్ళీ ముందు ముందు ఏమైతదో. ట్రాక్ అయితే నడుస్తది అనుకుంటున్నా. ఎందుకంటే బిగ్ బాస్‌కి లవ్ ట్రాక్ లేకుండా బిగ్ బాస్ అయితే కష్టమే నడవడం. సో, ఏదో ఒకటి క్రియేట్ అయితే చేస్తారు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి రీతూ చౌదరి. రీతూ చౌదరి అసలు ఆమె ఎంత ఆనెస్ట్, జెన్యూన్ పర్సన్ అంటే నాకు తెలిసి ఎవరు లేరు ఇంకా బిగ్ బాస్‌లో. ఉన్నారు మాస్క్ మ్యాన్ ఇట్లా వీళ్ళున్నారు. బట్ రితు చౌదరి ఏంటి అంటే ఆమెని ఒక మాట అన్నా కూడా ఫీల్ అవుతుంది, బాధపడుతుంది. కానీ ఆ పర్సన్‌కి స్టాండ్ తీసుకోవాల్సొస్తే తీసుకుంటది. వాళ్ళు తప్పు చేసినా సరే, ఒకవేళ అంటే ఆమెని హర్ట్ చేసినా సరే, వాళ్ళు చేసింది కరెక్ట్ అని అనిపిస్తే మాట్లాడుతది. నిన్న సాటర్డే రోజు అయితే అనిపించింది. నాగ్ సార్ మాస్క్ మ్యాన్ విషయంలో ఎంతమందిని మాస్క్ మ్యాన్ చేసింది కరెక్ట్ అని చెప్తే, అప్పుడు రితు చౌదరి లేచి స్టాండ్ తీసుకొని మరీ చెప్తది. నాకు కూడా ఎలా అనిపించింది, మాస్క్ మ్యాన్ కనిపించినట్టు నాకు కూడా అనిపించింది సార్ అనుకుంటూ చెప్తది. అక్కడ అర్థమైపోతుంది ఆమె ఆనెస్టీ ఏ లెవెల్‌లో ఉందో. ఎందుకంటే దాని ముందు రోజే ఫ్రైడే రోజే మాస్క్ మ్యాన్ అంటారు ఆమెని, ఇంట్లో ఓనర్స్ కంటే మీరే ఎక్కువ ఫుడ్ తింటున్నారు అని చెప్పి. సో, ఆ మాట అన్నా కూడా అతనికి సపోర్ట్ చేయాలని ఎలా అనిపించిందో, అసలు ఎంత పెద్ద హార్ట్ కావాలో రితు చౌదరిని చూసి అర్థమైంది. బట్ బిగ్ బాస్‌కి వెళ్ళక ముందుకు రితు చౌదరి అంటే కొంచెం ఏదో ఒక రకమైన హేట్రెడ్ లాగా అయితే ఉంటుండే జనాలకి. వన్స్ హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత ఆమె గేమ్ ఆడడం, ఆమె ఏదున్నా ఫ్రెండ్ అయినా, ఎనిమీ అయినా, ఎవ్వరైనా తప్పంటే తప్పు, కరెక్ట్ అంటే కరెక్ట్ అన్నట్టు ఉన్నారు. ఆ విషయంలో మాత్రం ఆమెని అస్సలు అప్రిషియేట్ చేయాలి. గేమ్ అయితే బాగా ఆడుతున్నారని చెప్పొచ్చు. టాప్ 5 వరకు రావచ్చు అని కూడా అనుకుంటున్నాను నేను. కానీ బిగ్ బాస్ అయితే ఆమెకి 100% ప్లస్ అవుతుంది. ఎందుకంటే బయట ఉన్న నెగటివిటీకి ఆమె బిగ్ బాస్‌కొచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు
పాజిటివే మొత్తం పాజిటివ్ అయిపోతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఒక 80-90% పాజిటివ్ అయిపోతుందని అనుకుంటున్నా. నెక్స్ట్ మన మర్యాద మనీష్. అసలు ఆయన గురించి ఏముందని మాట్లాడాలో నాకే అర్థమైతలేదు. అగ్ని పరీక్షలో ఉన్నప్పుడైతే నేను కూడా ఆయనకి సపోర్ట్ చేసిన. అంటే నాకు కూడా అనిపించింది వీడు బిగ్ బాస్‌కెళ్ళాలి అది అని చెప్పి. కానీ వన్స్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత ఆ స్ట్రాటజీస్ ఏందో, ఆ చెత్త చెత్త స్ట్రాటజీస్ అసలు నాకేం నచ్చలేదు. ఎందుకంటే ఒక్క విషయం దగ్గర మొత్తం రెస్పెక్ట్ అంతా పోయింది. ఆ గ్రీన్ లైట్ వచ్చే దగ్గర ఇమాన్యుయల్‌కి చెప్పకుండా ఆపేసిండు చూడు. చెప్పకుండా ఇమాన్యుయల్ గ్రీన్ లైట్ లేనప్పుడు పీకేసిండు అని చెప్పేసి కంటెస్టెంట్‌ని ఆయన తరపున ఆడిన ప్లేయర్‌ని ఎలిమినేట్ చేసిండు చూడు. అక్కడ చాలా అన్‌ఫేర్ అనిపించింది. వెరీ అన్‌ఫేర్ గేమ్. ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా చెప్పలేదు అతను. స్టాప్ చేయాలి, స్టాప్ చేస్తా, మీరే స్టాప్ అవ్వాలి, నేను స్టాప్ చేయను అని చెప్పలేదు. బట్ ఇమాన్యుయల్‌కి ఆయన స్టాప్ చేయలేదు. ఇమాన్యుయల్ జస్ట్ చూసుకోకుండా రూల్ తెలియకుండా వెళ్ళాడు కాబట్టి ప్లేయర్‌ని తీసేస్తాడా? అసలు చాలా ఫాల్ అనిపించింది. చాలా అన్‌ఫేర్ గేమ్ అనిపించింది. అండ్ ఈ ఒక టైప్ ఆఫ్ కిచ్ కిచ్ క్యారెక్టర్ అయితే ఉంది ఆయనకి. ఏం క్యారెక్టర్ ఎట్లా అంటే సంజన ఇప్పుడు లీడర్ అన్నప్పుడు ఇద్దరు సుపీరియర్స్‌ని సెలెక్ట్ చేసుకోమంటే వాళ్ళ ఈ మనీష్‌ని అండ్ తమ్ము శ్రీజాని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు వాడొచ్చి ఆహ్, అంటాడు కదా! మీరేం లీడర్ కాదు. బీ లైక్ ఎ లీడర్. మీరు పంచండి అని మాకెట్లా చెప్తారు, మీరే పంచండి అని చెప్పి అంటాడు. సో నాకు అనిపించింది ఆయన ఒక డామినేటింగ్ బిహేవియర్‌ని అయితే తీసుకోలేడు వేరే వాళ్ళ దగ్గర నుంచి. బట్ ఆయన మాత్రం డామినేట్ చేస్తాడు అని అయితే అనిపించింది. సో నాకైతే ఆ గేమ్ నచ్చట్లేదు. జనాలు ఎలా తీసుకుంటున్నారో నాకు తెలీదు. బట్ హానెస్ట్‌గా చెప్పాలంటే నాకు ఆయన గేమ్ నచ్చట్లేదు. అగ్ని పరీక్షలో ఆయనని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో కూడా నాకు అర్థం కాలే. ఆయన ఏందో ఫెయిర్‌గా ఆడుతున్నా అది అని అనుకుంటున్నాడు కానీ ఒక తెలుగు పదం కూడా ఆయన వాడట్లేదు. మొత్తం అన్నీ ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతున్నాడు. మొత్తం ఆయనకే ఇంగ్లీష్ వచ్చన్నట్టు. ప్రియా విషయంలో కూడా మీరందరు గ్రూప్ గేమ్ ఆడట్లేదు అంటే మరీ అంత స్ట్రిక్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. అది జస్ట్ నార్మల్ ఓనర్స్ టెనెంట్స్ టాస్క్. ఒకవేళ వాళ్ళు ఓనర్స్ అయ్యి వీళ్ళు టెనెంట్స్ అయితే ఏం చేస్తారంటే అప్పుడు? అంత స్ట్రిక్ట్ గేమ్ అసలు ఆడాలి. కానీ ఒక ఒక ఏమంటారు? ఒక లైన్ మెయింటైన్ చేయాలి. మరీ ఇంట్లోకి రానీయకుండా, మరీ కొంచెం అంత స్ట్రిక్ట్ రూల్స్ పాటించాలి. నేనే పెద్ద స్ట్రిక్ట్ ప్లేయర్‌ని అన్నట్టుగా ఉండడం చాలా రాంగ్. సింపతి లేకుండా, ఏం లేకుండా. మళ్ళీ గర్ల్స్‌కైతే ఆ షష్ఠికి కొంతమందికైతే ఫేవరెటిజం అయితే చూపించిండు అని అనుకుంటున్నా నేను. నిన్న కూడా సాటర్డే ఎపిసోడ్‌లో నాగ్ సార్ ముందు ఇట్లా ఓనర్స్ అందరూ వెనకాలకెళ్ళి నించోండి అంటే, ఈ మనీష్ తనుజ పక్కన కూర్చున్నాడు కదా! అసలు మర్చిపోయినట్టున్నాడు ఆమె పక్కన కూర్చొని నేను ఓనర్ అన్న సంగతి ఆమె చెప్తుంది. నేను ఓనర్స్ అని అంటే అప్పుడు సారీ అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కామెడీ అనిపించింది. మరి ఒక అందమైన అమ్మాయి పక్కన వచ్చి టీటీపీ కూడా మర్చిపోతారా అని అనిపించింది. మనీష్ గురించి చెప్పడానికి ఏం లేదు. ఫైట్ చేయడానికే వచ్చిండు. ఏదో స్ట్రాటజీ అన్నట్టు అనుకుంటున్నా. ఇట్లా స్ట్రాటజీస్ వాడాలి అని అనుకుంటున్నాను కానీ ఆడ ఏం వర్కౌట్ అవ్వట్లేదు. ఫస్ట్ తెలుగులో చక్కగా మాట్లాడితే చాలు. నెక్స్ట్ వచ్చేసి దమ్ము శ్రీజ గేమ్ అయితే చాలా బాగా ఆడుతుంది. గేమ్ అయితే అమేజింగ్ అసలు. ఏ గేమ్ ఆడినా అది విన్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే ఆడుతుంది అండ్ విన్ అవుతుంది కూడా. సో దమ్ము శ్రీజ గేమ్ అయితే చాలా బాగుంది. కాకపోతే కొన్నిసార్లు ఏది పడితే అది మాట్లాడడం, ఓవర్ రియాక్ట్ అవ్వడం, చాలా ఓవర్ రియాక్ట్ అవుతుంది అని అనిపించింది. కానీ మిగతా బిహేవియర్ ఆమె నేచర్ వైజ్ అంతా బాగుంది. కాకపోతే ఆ వాయిస్ వేసుకొని అరవడం, ఎవరి మీదైనా పడి అడవడం అట్లాంటిది నాకు నచ్చలేదు. బట్ గేమ్ అండ్ ఆమె నేచర్ వరకు అయితే ఆసమ్ అసలు బెటర్. ఓకే. అండ్ డాక్టర్ ప్రియా బాగుంది అంతా. కానీ ప్రియా ఏంటి అంటే ఆమెకి ఎప్పుడు ఏదో ఒక క్రెడిట్ ఇవ్వాలి అన్నట్టు చూస్తుంది అని అనిపించింది. ఎప్పుడెవరో ఒకరు అప్రిషియేట్ చేయాలి, లేకపోతే ఆమెని సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే ఆమె రేషన్ మేనేజర్ లాగా ఆమెనే పెట్టుకోవాలి, ఆమెకి ఎప్పుడు ఏదో ఒక క్రెడిట్స్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంటుంది అని అనిపించింది.
సో, ఆ బిహేవియర్ కొంచెం తగ్గించుకుంటే మిగతా అంతా ఓకే. కానీ తన మాటలు కొంచెం హర్టింగ్‌గా ఉంటున్నాయి అంటే ఆహ్, ఉంటున్నాయి అని డీమన్ పవర్ ఫీల్ అయ్యాడు. డీమన్ పవన్ ఫీల్ అయ్యాడు. ఆ ఫీల్ అయ్యిండు అని చెప్పి ఎళ్లి సారీ చెప్తే అయిపోతది కదా! సారీ చెప్పి మళ్ళా నువ్వు దీనికే ఇంత ఫీల్ అయితావా? దీనికే అందరి దగ్గర పోయి ఏడుస్తున్నావా? ఏడ్చి నన్ను బ్యాడ్ చేస్తున్నావా? అట్లా అవి చాలా రాంగ్. ఒక పర్సన్ హర్ట్ అయ్యిండు అంటే నువ్వు సారీ చెప్పి ఎళ్ళిపో. అక్కడి నుంచి ఎళ్ళిపో బ్రో. నీకు అవసరం లేదు ఆయన ఫీల్ అయితున్నా, ఆయన ఏడుస్తున్నా అని. నువ్వు సారీ చెప్పినావు, అపాలజైజ్ చేసినావు అయిపోయింది. నీ నీ జాబ్ అయిపోయింది. మళ్ళీ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఇంకా అని ఇట్లా కుచ్చి అడుగుతుంది. అది నచ్చలేదు. అది కొంచెం చేంజ్ చేసుకుంటే కొంచెం బెటర్ అని అనిపించింది. ఆమె కూడా పడి మీద పడి ఏది పడితే అది మాట్లాడడం అది కొంచెం తగ్గించుకోవాలి. ఓవర్ రియాక్ట్ కూడా అవుతుందని అనిపించింది ఒక్కొక్కసారి. యాహ్! ఆమె గురించి అంతేం లేదు. నెక్స్ట్ టైం మేబీ నెక్స్ట్ రివ్యూలో చెప్తా. రాము రాథోడ్ బాగానే ఆడుతున్నారు. బట్టలు బాగానే ఉతుకుతున్నారు. అంతా బాగానే ఒక చిన్న క్యూట్ పిల్లగాడు మన ఇంట్లో చిన్న పిల్లాడు ఎట్లుంటాడో అట్లా ఉన్నాడు ఆయన. అంత బాగుంది. ఇంప్రెసివ్ క్యారెక్టర్. మేబీ ఆయన ఏదైనా టాస్క్ ఇచ్చినా ఏది ఇచ్చినా మంచిగా ద బెస్ట్ ఇవ్వాలని అయితే ట్రై చేస్తున్నాడు. కానీ ఓన్లీ భరణి చుట్టూ ఉండడము, ఓన్లీ కొంతమంది పీపుల్‌తోని ఉండడము లాగా కనిపించింది. ఓన్లీ సెలబ్రిటీస్‌తోనే ఉండడం లాగా కనిపించింది. కొంచెం హౌస్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసి కామనర్స్ అందరితోని మంచిగా కలిసిపోయి మాట్లాడితే బాగానే ఉంటుంది. సుమన్ శెట్టి గారు ఆయన గురించి నాకైతే ఏం లేదు చెప్పడానికి. బాగానే ఉన్నారు. కానీ ఇంకా కొంచెం గేమ్ ఆడాలి, బయటకు రావాలి, ఎక్స్‌పోజ్ అవ్వాలి. ఆయన చూపెట్టాలి. ఆయన లోపల ఉన్న కంటెంట్ బయటకి తీస్తే బాగుంటుందని అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి అందరి గురించి మాట్లాడుకున్నాం కదా! కళ్యాణ్ పడాల లవ్ ట్రాక్ అది అని చెప్పిన డీమన్ అయితే ఎప్పుడు ఒకటే ఎక్స్ప్రెషన్ అని పెడతాడు. ఎప్పుడు అట్లానే ఉంటాడు ఆయన. హ్యాపీనెస్ ఉన్నా సాడ్ ఉన్నా ఏదన్నా అని పెడతాడు. నాకు ఆ ఎక్స్ప్రెషన్ మారిస్తే మంచిగా ఉంటుందేమో అనిపించింది. ఇప్పుడు అదే ఎక్స్ప్రెషన్ అబ్బా! అసలు అగ్ని పరీక్ష నుంచి చూస్తున్నా. అసలు ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయో ఎట్లా వచ్చినాయో తెలియదు కానీ ఆ ఎక్స్ప్రెషన్ అయితే చిరాగ్గా ఇప్పుడు ఇది చెయ్యాలా, ఇది ఎందుకు చేయాలి నేను అన్నట్టు పెడతాడు. నాకు అది నచ్చలేదు. ఎక్స్ప్రెషనే నచ్చలేదు ఫస్ట్ థింగ్. ఇమాన్యుయల్ అయితే కరెక్ట్‌గా చెప్పాడు ఆ స్కిట్‌లో. ఈయన ఎప్పుడు ఒకటే ఎక్స్ప్రెషన్ పెడతాడు. నైట్ కూడా అదే ఎక్స్ప్రెషన్, మార్నింగ్ కూడా అదే ఎక్స్ప్రెషన్ అని చెప్పి. నాకు అనిపించింది ఇమాన్యుయల్ ఒక ఆయన కూడా ఒక కామనర్ లానే అనిపించింది. ఒక జనరల్ ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారో అదే చెప్తున్నాడు ఆయన మొహం మీద. యాహ్! సో, డీమన్ పవన్ అయితే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ మార్చి కొంచెం అందరితోని మింగిల్ అయిపోయి కొంచెం వీక్ ఉన్నాడని కూడా అనిపించింది. ఎవరైనా ఏదైనా అనగానే ఏడవడం, ఫీల్ అవ్వడం కాకుండా కొంచెం ఏమంటారు అగెయిన్స్ట్ అవుతే కొంచెం అట్లీస్ట్ ఆయన ఫీల్ అయినప్పుడు అగెయిన్స్ట్ అవ్వాలి. ఒకరు నన్ను ఎందుకు హర్ట్ చేస్తారో, నేను ఎందుకు ఏడవాలి, వాళ్ళని ఏడిపిస్తా నేను అన్నట్టు ఉండాలి. ఆ క్వాలిటీ కొంచెం ఉంటే బాగుండు అని అనిపించింది. ఆల్సో ఎక్స్ప్రెషన్ చేంజ్ చేయాలి. గేమ్ కూడా కొంచెం ఆడాలి. అండ్ తనుజ అయిపోయింది. భరణి గారు మెగా ఫ్యామిలీకి క్లోజ్ అని విన్నాను. ఆయన అయితే ఏం కంటెంట్ ఇస్తున్నాడో ఏమో అసలు. ఆయన బిహేవియర్ వరకు బాగుంది. మాస్క్ మ్యాన్‌తో ఇష్యూస్ ఉన్న తర్వాత వెళ్ళి సార్ట్ చేసుకొని గుడ్ మార్నింగ్ సారీ అని చెప్తే కూడా మాస్క్ మ్యాన్ దేకలేదు. అది మాస్క్ మ్యాన్ బ్యాడ్ బిహేవియర్. బట్ భరణి గారు అసలు చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎంత ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్న, ఫ్యాన్ బేస్ ఉన్న, లైక్ వాట్ ఎవర్ హీ ఈజ్ హ్యావింగ్, ఆయన ఉన్న రేంజ్కి చాలా తగ్గి డౌన్ టు ఎర్త్ లాగా ఉంటున్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ. కానీ గేమ్ వర్క్ వచ్చేసరికి ఓన్లీ గర్ల్స్ సృష్టి, తనుజ అంటే కరిగిపోతాడు అబ్బా ఆయన. ఒక అమ్మాయి వచ్చి ఏడ్చిందంటే కరిగిపోతాడు. నా చెల్లి ఇట్లా నా సిస్టరో నా కూతురు అన్నట్టు అట్లా ఫీల్ అయిపోతున్నాడు. అంటే ఫ్యామిలీ రిలేషన్స్ కలుపుకోనికి వచ్చిండేమో అన్న అనే థాట్ అనిపిస్తుంది ఆయనను చూస్తుంటే. బట్ హీఈస్ అ నైస్ పర్సన్. ముందు ఏమవుతుందో చూడాలి. ఇంకెవరి గురించి చెప్పాలి? ఎవరైనా మిస్ అయినా నేను ఆల్మోస్ట్ అందరి గురించి చెప్పేసిన. షష్ఠి వల్ల అయితే అసలు ఏం కంటెంట్ వస్తలేదు. సో ఆమె ఈ వీక్ ఎలిమినేట్ పక్కా అవుతుంది. ఆశా షైని
యాహ్! ఆశా షైని గారైతే అసలు తను ఎందుకొచ్చిందో బిగ్ బాస్‌కి అని ఆమె గూడా ఫీల్ అయితుందేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే ఆమె వల్ల నిల్ కంటెంట్ సంజనతో గొడవ పడడం వల్లనే ఏదో స్క్రీన్ స్పేస్ కంటెంట్ వస్తుంది కానీ, ఈ సంజనతో గొడవ పడకపోయి ఉంటే అసలు ఆమెకు అది కూడా రాకపోయేది. ఆమెనే ఎలిమినేట్ అయిపోయేది ఫస్ట్. ఎందుకంటే ఆమె కనీసం ఏం చేయట్లేదు. ఒక బొమ్మలాగా ఉందంతే. ఒక బొమ్మలాగా. ఇట్లా షాపింగ్ మాల్స్‌లో బొమ్మలుంటాయి గదా! అలా ఉందామె. అంత బాగుంది. సైలెంట్‌గా ఏం మాట్లాడకుండా మోడల్స్‌లా ఉంటారు అట్లా ఉంది. ఆమె ఒక షోలో ఉంది. నేషనల్ టెలివిజన్‌లో టెలికాస్ట్ అవుతది ఆ షో. నేను మాట్లాడాలి, కొంచెం కంటెంట్ ఇయ్యాలి. అట్లా ఏం లేదు. మేబీ ఆమె గూడా నేనెందుకొచ్చినారా బాబు! ఎళ్ళిపోతా, నాకు ఉండబుద్ధి అవ్వట్లేదు అని జెప్పి ఎళ్ళిపోతదేమో అని అనిపిస్తుంది. బట్ ఆమెను కార్నర్ చేయడం అయితే తప్పు. డెఫినెట్‌లీ తప్పు. సంజన ఆమెను కార్నర్ చేయడం అయితే తప్పు. బట్ ఆశా షైని గారు ఈ వీక్ ఎలిమినేట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇంకా వీళ్ళకి రైవల్రీ పెడదామని చూస్తున్నారేమో బిగ్ బాస్ టీమ్ సంజనాకి అండ్ ఆశా షైనికి బికాస్ ఫర్ ద కంటెంట్. సో ఆశా షైని అండ్ షష్టి మధ్యలో షష్టి వెళ్ళిపోవచ్చు అని అనిపిస్తుంది. ఆమె వల్ల యూజే లేదు అసలు. కంటెంటే లేదు కాబట్టి. కనీసం డ్యాన్స్ కూడా చేయట్లేదు. యాహ్! నేను ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే కామెంట్‌లో చెప్పండి. ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్. ఇలాంటి రివ్యూ నేను డైలీ పెట్టాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో లైక్ చేయండి. ఒక 100 లైక్స్ వచ్చినాయంటే పక్కా డైలీ రివ్యూ చేస్తాను. ఎవరెవరు ఏమేమి చేసిర్రో, ఏమేమి ఉన్నాయో అంతా మాట్లాడుకుందాం మనం. ఓకేనా? సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ. హలో అందరికీ నమస్తే. సో ఈ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రివ్యూ అయితే చెప్తాం అనుకుంటున్నా. సో ఆల్రెడీ ఒక వీక్ అయిపోయింది. ఫస్ట్ వీక్ మనకి ఎవరైతే మంచిగా ఆడారో, ఎవరు మంచిగా ఆడలేరో, ఎవరు ఎలా ఆడారో డిస్కస్ చేద్దాం. సో నాకు పర్సనల్గా వచ్చేసి సంజన గారి గేమ్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే తను ప్రతి ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరితోనే కంటెంట్ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేసింది. అండ్ చాలా క్లియర్గా మాట్లాడుతుంది, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీస్ అనమాట. కానీ తన దగ్గర ఒకటి నచ్చింది ఏంటంటే ఆశా షైనీని కొంచెం ఐసోలేట్ చేస్తున్నట్టు, కొంచెం అట్లా డిఫరెన్షియేట్ చేస్తున్నట్టు, ఇంకా ఆమెని అసలు దేంట్లోకి ఇన్వాల్వ్ చేసుకోకుండా ఉండడం అది ఒక్కటి నచ్చలేదు. అది చేంజ్ చేసుకుంటే తన గేమ్ మాత్రం సూపర్ అసలు.